మన కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. ఇదేని అదేని ఏం చెప్పలేం. క్రిస్మస్ అంటే ఒక సంతోషకరమైనటువంటి సువర్తమానం. రెండోది సమాధానకరమైనటువంటి పండుగ. మూడోది ప్రేమ పండుగ. యోహాను సువార్త 3:16 ప్రకారంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక ఇదొక ప్రేమ పండుగ. ప్రేమించడం మనుషులకు తెలిసేది కాదు. యేసు ప్రభు వారు వచ్చి ఎట్లా ప్రేమించాలి అనేటువంటి ఆ సందర్భాన్ని మనకు నేర్పించాడు. అదే అధ్యాయంలో అదే వచనంలో అంటాడు కదా, అనుగ్రహము అని అంటాడు. అనుగ్రహం అంటే అడగకుండా ఇచ్చేటువంటి బహుమతి. అడగకుండానే దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి బహుమతి క్రిస్మస్ అంటే. నాలుగో విషయం మనం చూసినట్టయితే సమాధానకరమైనది, సంతోషకరమైనది, బహుమతి ఇచ్చేది. మూడోది ఏంటంటే ఆ దేవుని అనుగ్రహం పొందింది. వీటన్నిటిని కూడా మనం క్రోడీకరించినట్లయితే ప్రియులరా, క్రిస్మస్ పండుగ చాలా సంతోషకరమైనటువంటి పండుగ. ఇది ప్రపంచం యావత్తు కూడా వారు వీరని ఏ భేదం లేదు. అందరూ కలిసి సమిష్టిగా సంతోషకరంగా మరి